ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్ లో ఆల్రెడీ మనం రెండింటి గురించి డిస్కస్ చేస్తాం, ఇన్ఫినిటివ్స్, పార్టిసిపుల్స్. ద లాస్ట్ వన్ ఈజ్ gerund. Gerund. Gerund is the non-finite verb, like other verbs, participles and infinitives. So, what is gerund? Gerund is a verbal noun. Clearly listen. Verbal noun. Actually, it is a verb, but it acts like a noun. So, it is called verbal noun. అంటే జరండ్ని వెర్బల్ నౌన్ అంటాము అనమాట. అంటే ఒక V1 ప్లస్ సింగ్ ఫామ్, ఒక V1 ప్లస్ సింగ్ ఫామ్ను మనము నౌన్ ప్లేస్లో ఉపయోగిస్తే, ఒక V1 ప్లస్ సింగ్ ఫామ్ను మనము నౌన్ ప్లేస్లో ఉపయోగిస్తే దాన్ని మనము వెర్బల్ నౌన్ అంటామన్నమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి, నౌన్ ఏ ప్లేస్లో వస్తుందో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్గా వస్తుంది, అంటే వెర్బ్కు సబ్జెక్ట్గా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్గా వస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ కు ఆబ్జెక్ట్ గా వస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే వెర్బ్ కాంప్లిమెంట్ ఆర్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, వెర్బ్ కాంప్లిమెంట్ ఆర్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని కూడా అంటాం దీన్ని. వెర్బ్ కాంప్లిమెంట్ గా వస్తుంది. ఈ 4 సందర్భాల్లో నౌన్ వస్తుంది. మరి ఇదే ప్లేస్ లో జరండ్ వస్తే, అంటే ఒక ఇంగ్ ఫామ్ వస్తే దాన్ని మనము జరండ్ గా పిలుస్తామన్నమాట. జరండ్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ ఏ వెర్బల్ నౌన్. క్లియర్ గా వినండి, వెర్బల్ నౌన్ అంటే ఇదేం చేస్తుంది? నౌన్ ప్లేస్ లో ఒక V1 ప్లస్ ఐఎన్జిని, V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ ని నౌన్ ప్లేస్ లో ఉపయోగిస్తే దాన్ని జరండ్ అని అంటాము. అంటే V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ ని నౌన్ ప్లేస్ లో ఉపయోగించినట్లయితే దాన్ని జరండ్ అని అంటాము. మరి అందులో చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, వాకింగ్ చూసారు, అంటే V1 కి ఐఎన్జి పెట్టాం. ఇప్పుడు దీన్ని సబ్జెక్ట్ గా వాడుతున్నాం. వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. చూడండి, వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ వాకింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇలా సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండి ఇంగ్ ఫాము మనకి జరండ్ అవుతుంది. అట్లాగే ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ అంటే వెర్బ్ తరువాత వాట్ అనే ప్రశ్నకి జవాబుగా మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఐ హేట్ స్మోకింగ్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనమాట, వెర్బ్ వచ్చేసి హేట్. ఐ హేట్ వాట్ అన్నప్పుడు స్మోకింగ్ వచ్చింది అనమాట. ఇలా వాట్ అని ప్రశ్నించాలి, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు యాక్షన్ వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది, వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరు నౌన్ అవుతుంది యాక్చువల్గా. ఆ ప్లేస్ లో ఇంగ్ ఫామ్ వస్తే ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండే జరండ్ అవుతుంది అనమాట. ఇంకా ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ రావటం, ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ రావటం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి మనం తీసుకుంటాం? ప్రిపోజిషన్ కి ఐ యామ్ fond of telling stories. చూడండి, ఇక్కడ
ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్. ఇక్కడ ఆఫ్ అనేది ప్రపోజిషన్. ఈ ప్రపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది. ఆఫ్ అనేది ప్రపోజిషన్, ప్రపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది. దీన్ని మనం ఏం చెప్తున్నామంటే ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీ. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీ. ఆఫ్ అనేది ఇంగ్ ఫామ్. అంటే ఇక్కడ ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ తో వచ్చే అప్పుడు దాన్ని ఏం చెప్తున్నామంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. అట్లాగే వెర్బ్ కాంప్లిమెంట్ అంటే స్టేటివ్ వెర్బ్స్ ఉంటాయి. అదే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం, వెర్బ్ కాంప్లిమెంట్ అంటాం. స్టేటివ్ వెర్బ్స్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తుంది. స్టేటివ్ వెర్బ్స్ తర్వాత వాట్ అనే ప్రశ్నకి రావాలి. మళ్ళీ హౌ అనే ప్రశ్నకి ఇంగ్ ఫామ్ వస్తే ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. వాట్ అనే ప్రశ్నకి ఇంగ్ ఫామ్ వస్తే జెరండ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి. మై ఎయిమ్ ఈజ్, చూడండి ఇక్కడ, మై ఎయిమ్ ఈజ్ గెటింగ్ టీచర్ జాబ్. నా ఎయిమ్ ఏంటంటే టీచర్ జాబ్ సాధించడం. వాట్ ఈజ్ మై ఎయిమ్? మై ఎయిమ్ ఈజ్ గెటింగ్ టీచర్ జాబ్. చూస్తారండి, మై ఎయిమ్ ఈజ్ గెటింగ్ టీచర్ జాబ్. ఇక్కడ స్టేటివ్ వెర్బ్ తర్వాత వాట్ ఈజ్ మై ఎయిమ్ అని క్వశ్చన్ ఇస్తే ఇంగ్ ఫామ్ కావాల్సి వస్తుంది. కాబట్టి మనము ఈ ఎగ్జాంపుల్లో చూడండి, వాకింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ స్మోకింగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ టెల్లింగ్ స్టోరీస్ అనేది ప్రపోజిషన్ తర్వాత వచ్చింది. ఇక్కడ స్టేటివ్ వెర్బ్ తర్వాత వాట్ అనే ప్రశ్నకు ఇంగ్ ఫామ్ తో వచ్చే వర్డ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా జెరండ్ అవుతాయి. ఇది జెరండ్ అనే కాన్సెప్ట్. అయితే మనకి 8th క్లాస్ నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మరి 8th క్లాస్ బుక్ లో కొన్ని సెంటెన్స్లు ఉన్నాయి. అందులో జెరండ్ ఏవి అని అడుగుతున్నారు. అయితే చాలా మంది ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ కి జెరండ్ కి డిఫరెన్స్ ని కనుక్కోవడంలో ఇబ్బంది పడుతుంది. అంటే జెరండ్ అంటే తెలిసిపోతుంది, ఎక్కడ ఉంటుందో తెలిసిపోతుంది. కానీ 4 సెంటెన్స్ లో ఇచ్చినప్పుడు ఏది ప్రెజెంట్ పార్టిసిపుల్, ఏది జెరండ్? ఎందుకంటే రెండు ఇంగ్ ఫామ్ తోనే ఉంటాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇంగ్ ఫామ్ తోనే ఉంటుంది, జెరండ్ ఇంగ్ ఫామ్ తోనే ఉంటుంది. మరి ఏది ప్రెజెంట్ పార్టిసిపుల్, ఏది జెరండ్ తెలుసుకోవాలంటే మనము కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే జెరండ్ కి ప్రెజెంట్ పార్టిసిపుల్ కి ఉండే వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. అందుకోసమనే ఇప్పుడు ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు జెరండ్ అవుతుంది అంటే, జెరండ్ అవ్వాలంటే కండిషన్స్ చెప్పాం. మరి ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎప్పుడు వస్తుందో చెప్పాం కదా మనం. అంటే ఎర్లియర్ యాక్షన్ లో ఇంగ్ ఫామ్ ఉందనుకోండి, అది ప్రెజెంట్ పార్టిసిపుల్, జెరండ్ కాదు. స్టార్టింగ్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పటికీ కూడా. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సీయింగ్ ద ఫిలిం హీ రిటర్న్డ్ హోమ్. ఈ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్, సీయింగ్ ద ఫిలిం, ఇది జెరండ్ కాదండి. ఎందుకు కాదు అంటే సీయింగ్ అనేది ఇక్కడ జెరండ్ కాదు. కారణం ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ హీ, వెర్బ్ రిటర్న్డ్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో జెరండ్ లేదు. అంటే మనకి క్లాజ్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో లేదా ఆబ్జెక్ట్ ప్లేస్ లో ప్రిపోజిషన్ తర్వాత ఆ వెర్బ్ కాంప్లిమెంట్ ఇవేవీ లేవు. కేవలం ఎర్లియర్ యాక్షన్. అంటే సినిమా చూశాక ఇంటికి వచ్చాడు. అందుకే చూసిన ఇక్కడ సీయింగ్ అనే పదము ఇంగ్ ఫామ్ తో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చూడండి, అండర్లైన్ చేసిన పార్ట్ లో ప్రేజం తప్ప క్లాజ్ లేదు. జెరండ్ ఉండాలంటే క్లాజ్ ఉండాలి కంపల్సరీ. ఆ క్లాజ్ లో సబ్జెక్ట్ ప్లేస్ కానీ, ఆబ్జెక్ట్ ప్లేస్ కానీ, ప్రిపోజిషన్ తర్వాత కానీ వెర్బ్ కాంప్లిమెంటివ్ పొజిషన్ లో ఉండాలి. అలా లేదు కాబట్టి ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అండి. అంటే ఇలా ఎర్లియర్ యాక్షన్ లో కామాతో వేరు చేయబడిన పేజీలో ఉంటే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, కానీ జెరండ్ కాదు. అందువల్లే ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అండి. చూసుకోండి, అంటే ఈ రెండు ఇంగ్ ఫామ్ తోనే ఉంటాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్, జెరండ్ రెండు ఇంగ్ ఫామ్ తో ఉంటాయి. అయితే ఏది జెరండ్, ఏది ప్రెజెంట్ పార్టిసిపుల్ తెలుసుకోవాలి మనం. అట్లాగే చూడండి, కొన్ని వర్బ్స్ ఉన్నాయి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. సీ, హియర్, నోటీస్, వాచ్. చూడండి, సీ, హియర్, నోటీస్,
వాచ్, ఫైండ్, ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వస్తుంది. ఈ వర్బ్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఇలా ఆబ్జెక్ట్ తర్వాత వచ్చే ఇంగ్ ఫామ్ ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది కానీ జరండి కాదు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ saw him playing chess. చూడండి, I saw him playing chess. I subject, saw verb, I saw whom అంటప్పుడు హిమ్ ఆబ్జెక్ట్. చూస్తారా, ఇట్లా ఆబ్జెక్ట్ వచ్చాక ఇంగ్ ఫామ్ గాని వస్తే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది కానీ జరండి కాదు. అంటే ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. గుర్తుపెట్టుకోండి, అంటే ఏంటి, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఇంగ్ ఫామ్ ఉంటే జరండే, కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వేరేది వచ్చాక దాని తర్వాత ఇంగ్ ఫామ్ వస్తే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ముఖ్యంగా ఈ వెర్బులు వచ్చినప్పుడు, ఈ వెర్బులు ఎప్పుడైతే వచ్చాయో ఈ వెర్బుల వెనక ఆబ్జెక్ట్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. చూసుకోండి జాగ్రత్తగా. ఎర్లియర్ యాక్షన్ లో స్టార్టింగ్ లో ఇంగ్ ఫామ్ ప్రెజెంట్ పార్టిసిపుల్, అట్లాగే ఆబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఇంగ్ ఫామ్ వస్తే ప్రెజెంట్ పార్టిసిపుల్. అట్లాగే ఆక్సిలరీ వెర్బ్ ఉంటుంది కదా, యామిజారు లేకపోతే వజువరు లేకపోతే విల్ బి షాల్ బి, ఇలాంటి బీ ఫామ్స్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది అనుకోండి, అది కూడా ప్రెజెంట్ పార్టిసిపులే. కాబట్టి ఇక్కడ we have to understand what is gerund and what is present participle. Both are we were the same form, but they are different, their functions are different. Okay, మరి ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫంక్షన్ ఏంటి, యాడ్జెక్టివ్ గా ఉండడం, యాడ్జెక్టివ్ గా ఉంటుంది. జెరండ్ ఫంక్షన్ ఏంటి, నౌన్ గా ఉంటుంది. జెరండ్ అనేది నౌన్ గా ఉంటుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది యాడ్జెక్టివ్ గా ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ థింగ్ అనమాట. ఇదేమో నౌన్ డ్యూటీ చేస్తుంది. అందుకే మనము అక్కడ చూస్తారు, ఇక్కడ చేస్తుంది, ఇక్కడ క్వాలిఫై చేస్తుంది. అలాగే ఇక్కడ ఫిలింని క్వాలిఫై చేస్తుంది, అంటే యాడ్జెక్టివ్స్ అనమాట ఇక్కడ సీయింగ్ అన్నప్పుడు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, we found them sleeping. సేమ్ ఇది కూడా అంతేనండి. ఇవ్వండి, సబ్జెక్ట్ వి, వెర్బ్ ఫౌండ్, సబ్జెక్టు వెర్బ్, ఆబ్జెక్ట్ ఏమో దమ్. వి ఫౌండ్ హూమ్ అంటే దమ్, దమ్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది చూడండి, ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా వచ్చింది అనుకోండి, అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది తప్ప జెరండ్ కాదు. కాబట్టి ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ కి జెరండ్ కి ఉండేది. మరొకసారి చూడండి, జెరండ్ అన్న ప్రెజెంట్ పార్టిసిపుల్ అన్న రెండు ఇంగ్ ఫామ్సే. అయితే జెరండ్ అనేది వెర్బల్ నౌను, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది పార్ట్లీ వెర్బ్ అండ్ పార్ట్లీ యాడ్జెక్ట్, పార్ట్లీ వెర్బ్ అండ్ పార్ట్లీ యాడ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, అది వెర్బ్ గా యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది, ఇది నౌన్ గా పనిచేస్తుంది. అందుకే మనము ఆ ప్లేస్ ని బట్టి చూసుకోవాలి. ఇది జెరండ్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనము ఈ నాన్ ఫైనైట్ క్లాజెస్, జెరండ్స్, ఇంకా వీటి మీద బిట్స్ ఎట్లా వస్తాయో, డిఎస్సి పరీక్షల్లో, టెట్ పరీక్షల్లో మనకి ఎలాంటి బిట్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. క్లాజులు చెప్పుకున్న దగ్గర నుంచి ఎలా వస్తాయో బిట్స్ అన్ని చెప్పుకొచ్చాం. ఏది ఏ క్లాజు, అడ్జెక్ట్ క్లాజ్ అట్లాగా, యాడ్వర్బ్ క్లాజ్ అట్లాగా, నౌన్ క్లాజ్ అట్లాగా చెప్తూ అక్కడి నుంచి ఏం చేసాము, రిలేటివ్ క్లాజ్లో ఉండే 2 టైప్స్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, అవి నేర్చుకున్నాం. అవి నేర్చుకున్నాక నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి నేర్చుకొని నాన్ ఫైనైట్ క్లాజెస్ నేర్చుకున్నాం. అంటే నాన్ ఫైనైట్ క్లాజులు అంటే ఏదో ఒక ఇంగ్ ఫామ్ తో, లేదా ఒక వెర్బ్ 3తో, లేదా ఒక 2 ఇన్ఫినిట్ తో ఉండే ప్రేజన్ ఉండేది నాన్ ఫైనైట్ క్లాజ్.
అంటే ఒకే ఒక క్లాజ్ ఉండాలి, అందులో నాన్ ఫైనైట్ వెర్బ్తో కూడిన ఫ్రేజ్ ఒకటి ఉండాలి, దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. అలాగే జెరండ్, జెరండ్ అంటే నౌన్ ప్లేస్లో ఉండాలి కాబట్టి దాన్ని జెరండ్ అంటారు. కాబట్టి ఇట్లా జెరండ్లు ప్రెజెంట్ పార్టిసిపుల్కి జెరండ్కి డిఫరెన్స్ కూడా మనం చెప్పుకుంటాం. అందుకే డిఎస్సి ఎగ్జామ్లో వాటి మీద ఎలాంటి బిట్స్ వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం. విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఫ్రమ్ ద గివెన్ బిలో. విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఫ్రమ్ ద గివెన్ బిలో. ఈ కింద వాళ్ళలో ప్రజెంట్ పార్టిసిపుల్ కానిదేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్, ఈ వెర్బ్కి సీయింగ్ సబ్జెక్ట్ గా ఉంది. సబ్జెక్ట్ గా ఇంగ్ ఫామ్ ఉంటే అది జెరండ్, అంటే ఇక్కడ జెరండ్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, వెర్బ్ కాంప్లిమెంట్ గా బిలీవింగ్ ఉంది, ఇది కూడా జెరండ్. అంటే ఈ వాక్యంలో రెండు జెరండ్లు ఉన్నాయి, ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదు. ఇంకా రెండో చూడండి, ప్లేయింగ్ వెల్ హీ వన్ ద మ్యాచ్. ప్లేయింగ్ వెల్ హీ వన్ ద మ్యాచ్ అంటే ఇక్కడ యాక్చువల్గా మ్యాచ్ బాగా ఆడాడు, మ్యాచ్ గెలిచాడు. అంటే ఇక్కడ ఆడడం గెలవడం అతనే కాబట్టి సేమ్ సబ్జెక్ట్ కాబట్టి రెండో సెంటెన్స్ లో సబ్జెక్ట్ మెయింటైన్ చేస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ రిమూవ్ చేసి ఎర్లియర్ యాక్షన్ లో ఇంగ్ ఫామ్ పెట్టాం. ఇలా ఎర్లియర్ యాక్షన్ ఇంగ్ ఫామ్ పెడితే ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ప్లేయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ అండి, ప్లేయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. షీ వాచ్డ్ మీ రీడింగ్. కొన్ని వెర్బులు చెప్పాను చూడండి, వాచ్, హియర్, సీ. చూడండి వెర్బులు. అలాగే నోటీస్, ఫైండ్ ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తే దాన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ షీ, వెర్బ్ వాచ్డ్, షీ వాచ్డ్ హూమ్ అంటే మీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తే ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. అట్లాగే ఇక్కడ చూడండి, దే ఆర్ వాకింగ్, దే ఆర్ వాకింగ్. చూస్తారు ఇక్కడ యామిజార్ పక్కన ఇంగ్ ఫామ్ వస్తే వెర్బ్ అనమాట, వెర్బ్ గా ఉన్న ప్రెజెంట్ పార్టిసిపులే. అందువల్ల ఇక్కడ వాకింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్, ఇక్కడ ప్లేయింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్, ఇక్కడ రీడింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. కాబట్టి ప్రెజెంట్ పార్టిసిపుల్ కానిది ఏదంటే ఆప్షన్ 1. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. విచ్ ఈజ్ నాట్ జెరండ్ ఫ్రమ్ ద గివెన్ బిలో. ఈ క్రింది వాళ్ళలో జెరండ్ కానిదేది. చూడండి, జెరండ్ కానిదేది. జెరండ్ అంటే ఏముండాలి? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండాలి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండాలి, ప్రిపోజిషన్ తర్వాత రావాలి, లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఉండాలి. అయితే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ప్రెడికేట్ ఉపయోగించి వాట్ అని ప్రశ్నించాలి. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉందో లేదో తెలుసుకోవడానికి సబ్జెక్ట్ వెర్బ్ ఉపయోగించి వాట్ అని ప్రశ్నించాలి. అలాగే ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటే అది కూడా జెరండ్ అని చెప్పాము. అలాగే ఈజు, ఆరు, యాము, వద్దు, వర్రు, లేదంటే సీము, ఎపియరు, ఇటువంటి లుక్స్, ఇటువంటి వర్బ్స్ వచ్చినప్పుడు స్టేటివ్ వెర్బ్స్ అన్నాము. వాటి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు అది వాట్ అనే ప్రశ్నకి ఇంగ్ ఫామ్ వస్తాయి. వాట్ అనే ప్రశ్నకి వేసినప్పుడు ఇంగ్ ఫామ్ ఆన్సర్ గా వస్తే అవి జెరండ్ లో ఉంటాయి. మరి ఇప్పుడు దాన్ని ఒకసారి చూడండి. కుకింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. వాట్ ఈజ్ ఎన్ ఆర్ట్ అంటే కుకింగ్, కాబట్టి ఇది జెరండ్. కుకింగ్ అనేది ఇక్కడ జెరండ్. షీ లవ్స్ వాట్, షీ లవ్స్ వాట్, వాట్ అనే ప్రశ్నకి ఇంగ్ ఫామ్ తో స్టార్ట్ అయితే ఆన్సర్ జెరండ్. అందుకే ఇక్కడ మేకింగ్ డాల్స్ జెరండ్, ఇక్కడ కుకింగ్ అనేది జెరండ్. చూడండి, ఐ అబ్జెక్టెడ్ టు మీటింగ్ హెర్. ఐ అబ్జెక్టెడ్ టు మీటింగ్ హెర్. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్ అండి, టు అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తుంటుంది. ఇది ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ఇంగ్ ఫామ్ కూడా జెరండ్. చూసుకోండి, అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండి ఇంగ్ ఫాము, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండి ఇంగ్ ఫాము, ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ఇంగ్ ఫామ్, ఈ మూడు కూడా జెరండ్ అవుతున్నాయి. మరి ఇక్కడ సబ్జెక్ట్ హీ, వెర్బ్ ఏమో కెప్ట్, హీ కెప్ట్ హూమ్ అంటే మీ. ఇలా ఆబ్జెక్ట్ తర్వాత వచ్చే ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది తప్ప జెరండ్ కాదు. ముఖ్యంగా కొన్ని వెర్బులు చెప్పాను. కీప్, చూడండి, కీప్ అనే వెర్బ్, ఫైండ్ అనే వెర్బ్, హియర్, సీ, వాచ్, నోటీస్, ఈ వెర్బులు మనకి ఏం చేస్తాయంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ప్రొవైడ్ చేస్తాయి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. కాబట్టి ఇది మనకి జెరండ్ కానిది అనమాట.